బంగాళాఖాతంలో ఉద్భవించిన రెమాల్ తుఫాను ఆదివారం రాత్రి బెంగాల్ తీరాన్ని తాకింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బలమైన గాలులు వీచిన కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూడా నేలకొరిగాయి. తుపాను కారణంగా కోల్కతా, నార్త్ 24 పరగణాలతో సహా పశ్చిమ బెంగాల్లోని ఇతర నగరాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు రోడ్లపై నేలకూలగా మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే సుందర్బన్లోని గోసాబా ప్రాంతంలో శిథిలాలు పడి ఒక వ్యక్తి గాయపడ్డాడు. కోల్కతాకు ఆనుకునున్న లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు, ఇళ్లు జలమయమయ్యాయి. రెస్క్యూ, విపత్తు నిర్వహణ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. తుపాను తీరం దాటడంతో బెంగాల్, ఉత్తర ఒడిశా, అస్సాం, మేఘాలయలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు మే 27, 28 తేదీల్లో మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. వాతావరణ శాఖ ప్రకారం తుపాను తీరం దాటే సమయంలో గాలి గంటకు 135 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఈ క్రమంలో రెమాల్ పశ్చిమ బెంగాల్లోని సాగర ద్వీపం, బంగ్లాదేశ్లోని ఖేపడా మధ్య తీరాన్ని తాకింది. మరోవైపు రెమాల్ తుపాను ధాటికి బంగ్లాదేశ్, బెంగాల్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గంటకు దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాళ్లు వీస్తూ ఉండడం వల్ల పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాల ధాటికి పలుచోట్ల వరదలు సంభవించాయి. దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని గోసాబాలో ఇంటి పైకప్పు కూలడం వల్ల ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ముందస్తు జాగ్రత్తగా అధికారులు దాదాపు 1,00,000 మందిని తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉండడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక బృందాలను సిద్ధం చేశారు. తుపాను ప్రభావం వల్ల శనివారం ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అనంతపురం, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, శ్రీ సత్యసాయి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. అనంతపురంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కళ్యాణదుర్గం మండలంలో 86.4, కణేకల్లులో 70, ఉరవకొండలో 62 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావంతో వరుసగా కురుస్తున్న వర్షాల ధాటికి పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీంతో చేతికొచ్చిన పంట వర్షం పాలు కావడంతో రైతన్నలు కన్నీరు పెట్టుకుంటున్నారు. అయితే వాతావరణ శాఖ ప్రకారం తుపాను ప్రస్తుతం బలహీనపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంపై తీవ్ర తుపాను రెమాల్ గత 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదిలిందని వెదర్ రిపోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో మే 27 ఉదయం నాటికి రెమాల్ క్రమంగా బలహీనపడి తుపానుగా మారుతుందని వెల్లడించింది.